హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. సమ్మర్‌లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి బయట అన్‌హెల్తీ ఐస్ క్రీమ్స్ కాకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా మస్క్ మిలన్‌తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్‌లో ఐస్ క్రీమ్ ఏ ఫ్రూట్‌తోనైనా చేసుకోవచ్చు. నేనిప్పుడు మస్క్ మిలన్‌తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ముందుగా మస్క్ మిలన్‌ని ఇలా చివరన క్యాప్‌లా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్న సీడ్స్ అన్ని ఏదైనా స్పూన్ హెల్ప్తో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పల్ప్ అంతా కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసిన పల్ప్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ మిల్క్ పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్, లేదు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మిల్క్లో అడిషనల్గా వాటర్ ఏం వేయకూడదు. పాలల్లో వాటర్ ఎక్కువైతే ఐస్ క్రీమ్ టేస్ట్, కన్సిస్టెన్సీ కూడా మారిపోతుంది. పాలు బాగా మరిగిన తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పాలు దగ్గరికి అయ్యేంత వరకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. పాలు చల్లారేలోపు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోండి. నేను ఇక్కడ బాదం అండ్ పిస్తా మాత్రమే యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మస్క్ మిలన్ పీసెస్ అన్నీ కూడా వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే ఈ టైంలోనే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసిన జ్యూస్ని చల్లారిన పాలల్లో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి ఎంటీ చేసిన మస్క్ మిలన్లో వేసుకోవాలి. దీనిపైన ఇంకొన్ని డ్రై నట్స్తో గార్నిష్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పూటంతా ఉంచాలి. మనం డీ ఫ్రిడ్జ్లో సెట్ చేసిన టెంపరేచర్ని బట్టి ఒక 8 అవర్స్ నుంచి 12 అవర్స్ వరకు మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 12 అవర్స్ తర్వాత దీన్ని ఇలా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ, తినడానికి చాలా బాగుంటుంది. బట్ ఈ ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని కట్ చేయడం చాలా పెద్ద టాస్క్. ఇది రాయిలా ఉండడం వలన చాలా టైం తీసుకున్నా కానీ నేను కట్ చేయలేకపోయాను. ఇక్కడ నాకు కట్ చేయడానికి మా హస్బెండ్ హెల్ప్ చేశారు. జెన్యూన్గా చెప్తున్నాను, బయట ఐస్ క్రీమ్స్ తినడం కంటే కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్. కానీ దీనికంటే నేను ముందు వీడియోలో జ్యూస్ చేశాను కదా, అది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని సమ్మర్ రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.